ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ రాత్రికాల ప్రార్థనలకు స్వాగతం. మీకందరికీ శుభములు. ఈరోజు మనము ఎంతో ఒంటరిగా, నిరాశగా, లేక ఎవరికి అవసరం లేని వారిగా భావిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనకొక గొప్ప అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనుషుల ప్రేమ మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు. ఈ రాత్రి ఆ శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తూ ప్రార్థిద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఈ వచనంలో దేవుడు మనకిచ్చిన గొప్ప హామీ ఆయన శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో చాలా ప్రేమలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనలను అర్థం చేసుకునే వారు కూడా దూరం అవుతారు. మనుషులు మర్చిపోవచ్చు, నిరాకరించవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మారడు. నీ విజయాల వల్ల కాదు, నీ మంచితనం వల్ల కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన సంతానం గనుక ప్రేమిస్తున్నాడు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమ తగ్గదు. నువ్వు తప్పిపోయినప్పుడు కూడా ఆయన నేను తిరిగి తన దగ్గరకు పిలుస్తాడు. ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను సృష్టించాడు. తన పనిగా ఆయన చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనము ఈ విషయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము పడిపోతున్న స్థితిలో కూడా ఆయన తిరిగి మనల్ని లేవనెత్తుతాడు. మనం దారి తప్పిపోతుంటే కూడా ఆయన తిరిగి మనల్ని తీసుకొస్తాడు. అందుకే ఆయన దగ్గరికి రావడం ఎంత ప్రాముఖ్యమో కదా. మరి మనమైతే ఏం చేస్తామంటే చాలాసార్లు ఆయనకు విరోధంగా, ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఆయన అంటే ఎందుకో మనకు ఏదో మనం భయపడుతూ ఉంటాం. ఆయన ఇప్పుడు కొంతమంది తండ్రులు ఉంటారు, చాలా స్ట్రిక్ట్, మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అని అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా దేవుడు స్ట్రిక్ట్గా అనిపిస్తుండొచ్చు, కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా. ఈ లోకంలో తండ్రులు కూడా స్ట్రిక్ట్గా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత మిమ్మల్ని ప్రేమిస్తారు. మనల్ని ప్రేమించే కదా మనకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. మన చదువుల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారు, మన ఫ్యూచర్ గురించి ఎంతగా ఆలోచిస్తారు, మన కొరకు అది ఇది చేసి పెట్టాలని, డబ్బు సంపాదించి పెట్టాలని ఎంత ఆలోచిస్తారు. మరి మన పరలోకపు తండ్రి ఇంకా అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తాడు కదా. ఆయన కోరుకునేది ఏంటి? ఆయన కట్టడలను అనుసరించమని, ఆయన మాటలను వినమని, ఆయన వాక్యంను అనుసరించమని. ఇదే కదా ఆయన కోరుకునేది. ఆయన చెప్పినట్లుగా జీవించడానికి మనం చాలాసార్లు ఇష్టపడము. అందుకే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. ఈ లోకపు ఆశలకు మనం లోబడిపోతూ ఉంటాము. అందుకే మనము దేవునికి దూరంగా వెళ్తాం. కానీ ఇశ్రాయేలీలు కూడా అలాగే చేశారు. ఇశ్రాయేలీలు కూడా అలాగే చాలా అవిధేయత చూపించారు. అందుకే వాళ్ళను దేవుడు చెదరగొట్టేశాడు. అంటే అది కేవలము ఒక పనిష్మెంట్ లాగా. కానీ ఆయన వాళ్ళ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడంటే తిరిగి వాళ్ళను ఒక చోటికి చేర్చాలి, తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళని రప్పించాలని, ఆ చెరలో నుంచి వాళ్ళని తీసుకురావాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని. అవును, ఆయన విడువక కృప చూపించే దేవుడు, నిన్ను నిత్యము ప్రేమించే దేవుడు, విడువక నీకు కృప చూపించే దేవుడు. అందుకే ఆయన సన్నిధికి వెళ్దామా? ఆయన ఇస్తున్న ప్రేమ మనకు ధైర్యం ఇస్తుంది. ఆ ప్రేమే మన గాయాలను స్వస్థపరుస్తుంది. ఆ ప్రేమే పాపికి క్షమాపణను, అలసిన వారికి విశ్రాంతిని, నిరాశలో ఉన్న వారికి క్రొత్త నిరీక్షణను ఇస్తుంది. ఈ రాత్రి ఒక విషయం తప్పక గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన శాశ్వతమైన కృప, ప్రేమ ఇప్పటికీ నీ జీవితంపై పనిచేస్తూనే ఉంది. నువ్వు దూరంగా ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూ నీ జీవితంపై పనిచేస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను విశ్వసించి నిద్రించు. రేపటి ఉదయాన కూడా అదే ప్రేమ నిన్ను నడిపిస్తుంది. ఆ గొప్ప నిరీక్షణతో మనం ఈ రాత్రి నిద్రించక ముందు మనము ప్రార్థనలు చేసుకుందాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ రాత్రి నీ శాశ్వతమైన ప్రేమను మాకు మరలా గుర్తు చేసినందుకు నీకు వందనములు, కృతజ్ఞతలు. ప్రభా, జీవితంలో నిరాశతో, ఒంటరితనంతో, తిరస్కరణతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నీవు హత్తుకుంటున్నందుకే నీకు వందనములు తండ్రి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవు చెప్పిన నీ స్వరము మా హృదయాలలో మార్మోగనిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, గాయపడిన హృదయాలను స్వస్థపరచము. భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వండి. కన్నీరు పెట్టుకునే వారికి ఆదరణను, నిరాశలో ఉన్న వారికి క్రొత్త నిరీక్షణను అనుగ్రహించు ప్రభా. మా తండ్రి, మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎంతోమంది నాయన భయంకరమైన నిరాశలో ఉన్నారు, భయంకరమైన కృంగుదలలో ఉన్నారు తండ్రి. అనేకమైన సమస్యలు, ఈ లోకపు సమస్యలు, ఈ లోకంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలను బట్టి ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు మా ప్రభా. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇంట్లో ఉండే కలతలు, కన్నీరు, వారికి శాంతి లేని ఆ పరిస్థితిలో ఎంతమంది కృంగుదలలో ఉంటూ మాకు దేవుడు ఏం చేస్తున్నాడు అని బాధపడుతూ ఉన్నారు ప్రభా. మీరు కనికరించండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరి హృదయాలను మీరు స్పృశించండి దేవా. వారు నిన్ను తెలుసుకునేలాగా, వారికి నీ ప్రేమ అర్థమయ్యేలాగా చేయండి ప్రభా. వారిని లేవనెత్తండి, సంతోషము సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఆదరణ అనుగ్రహించండి ప్రభానైనా. మరి ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఆ కలతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి, వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లజేయండి మా ప్రభా. ఏ బిడ్డలైతే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నందువల్ల కుటుంబ సభ్యులంతా ఎంతగా నెమ్మది లేక దుఃఖంతో, భారంతో ఉన్నారో వాళ్ళను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన, వారికి మీరు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి ఆ ఐసీయూలో నుంచి, ఆ వెంటిలేటర్ పై నుంచి నాయన త్వరగా బయటికి తీసుకురండి నాయన. క్షేమమును, ఆరోగ్యమును దయచేయండి. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వారికి మీరు సహాయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, బిజినెస్లో లాస్ వచ్చిన వారు కృంగి ఉన్నారో వాళ్ళను కూడా లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించి నాయన, వారికి అందరికీ మంచి ఆరోగ్యమును, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభా. వారి పైన మీ యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి తండ్రి, నీ రక్తం ప్రోక్షించి మరి నీ ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా, మరి ఈ రాత్రి ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ క్షేమంగా కాపాడండి, మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే నేను ఆ రక్షణ లేని తమ బిడ్డల కొరకు, మరి బంధువుల కొరకు, ప్రియుల కొరకు వేదనతో, భారంతో ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు అంగీకరించి తప్పకుండా రక్షణ అనుగ్రహించండి. ఎవరిని మీరు వదిలిపెట్టే దేవుడు కాదు. ఎంత దూరం తప్పిపోయి వెళ్ళినా ప్రభా, తప్పిపోయిన కుమారుని వెతికినట్లుగా మీరు వెతికి వారిని తీసుకొచ్చే దేవుడు తండ్రి. కృప చూపించండి. అంతమంది నాయన వ్యసనాలకు గురై భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. వారిని బట్టి హృదయాలలో దుఃఖంతో, భారంతో తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి దేవ. సహాయం చేసి వారికి నాయన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు దుఃఖంతో ఉన్నారు. అలాగే ఎంతోమంది నాయన ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు తండ్రి చాలా కష్టపడుతూ ఉన్నారు, నిరాశ్రయులుగా ఉన్నారు, నిస్సహాయతలో ఉన్నారు. వారిని మీరు కనికరించి సహాయం చేయండి. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను దీవించి నాయన వారికి సహాయం చేసి నాయన ప్రభా, వారు తండ్రి ఏ కారణం చేత, ఏ హృదయ వేదన చేత నిద్ర లేక ఉన్నారో వారికి ఆ వేదనను తీసివేసి చక్కటి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రభా. మరి నీ వాక్యంను ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మా జీవితం అంతా నీ ప్రేమలో మేము నిలిచి ఉండినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి ఉంటుంది. రేపటి రోజు నీ చేతులకు అప్పగిస్తున్నాము. రేపటి దినానికి మేమేం చేయవాలనో అవన్నీ మేము సిద్ధపరచుకొని ఉండగా వాటినన్నింటినీ దీవించి మమ్మల్ని సఫలీకృతులను చేయండి. ఈ దినమంతా మమ్మల్ని ఎంతగానో చక్కగా నడిపించారు, జయప్రదంగా నడిపించారు తండ్రి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ చిత్తానుసారంగా మేము చేసి ఉన్నామని నమ్ముతున్నాము ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా
మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా నీ పరిశుద్ధ రెక్కల క్రింద మమ్మలను క్షేమంగా కప్పి ఉంచండి దేవా. మరి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. మా ప్రభా రాత్రి వేళ ఎలాంటి భయాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ కలగకుండా కాపాడండి ప్రభానైనా. మంచి నిద్రను అనుగ్రహించి రేపు ఉదయకాలము ఒక గొప్ప బలంతోనూ నూతనమైన ఆశతో నిరీక్షణతో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి ఈ వాక్యం మీ హృదయంలో నిలిచిపోనట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. దేవుని ప్రేమ తాత్కాలికం కాదు, అది శాశ్వతమైనది. ఆయన కృప ఎప్పటికీ విడిచిపోదు. విడువక ఆయన కృప చూపించే దేవుడు కనుక మనం ఆయనకు ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వాక్యంతో ప్రతిరోజు మీరు ఉండాలనుకుంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. ప్రభు ఈ రాత్రి మీకు తన సమాధానమును ప్రేమను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.